ఓకే. తర్వాత మిమ్మల్ని ఈ లాంగ్వేజెస్ గురించి అడుగుదాం అనుకున్నాను. మీరు జర్మన్, ఫ్రెంచ్ లాంగ్వేజెస్ టీచ్ చేశారు. మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా టీచ్ చేశారు. ఆ ప్రొఫెషన్‌లో గూడా ఉన్నారు. మీ లాంగ్వేజెస్ మీద మీ ప్యాషన్ ఎలా వచ్చింది? వై డిడ్ యూ గెట్ ఇంటూ దీస్ లాంగ్వేజెస్? అంటే స్కూల్ టైంలో వీఆర్ టాకింగ్ 1980s. హ్మ్. The world was a closed place. హ్మ్. If you knew anything about the world, it was because you were a DXer, you were listening to హ్మ్. international radio, హ్మ్. and you subscribed or you went to a library where Time Magazine, Newsweek, Life, National Geographic were available. హ్మ్. హైదరాబాద్‌లో పెరుగుతున్న పిల్లలకి ఐ హ్మ్. వాస్ ఇన్ స్కూల్. హ్మ్. హైదరాబాద్‌లో పెరుగుతున్న పిల్లలకి బయట ప్రపంచానికి విండో ఏంటి అంటే నేనిప్పుడు చెప్పినవే. ఓకే. దేర్ వాస్ నో సాటిలైట్ టీవీ, హ్మ్. దేర్ వాస్ నో ఇంటర్నెట్, దేర్ వాస్ నో ఈమెయిల్, హ్మ్. there were hardly any computers anywhere. హ్మ్. And the few computers that were there హ్మ్. were for railway bookings, and it was black and white screen, హ్మ్. and that's it. ఆ కాంటెక్స్‌లో మా నాన్నగారు నన్ను ఎప్పటికైనా మనము ఒక ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఒక ఫారిన్ కల్చర్ తెలుసుకోవాలి. హ్మ్. దట్ ఎక్స్పాండ్స్ అవర్ వ్యూస్, అవర్ విజన్. ప్రపంచంతో మనకొక అనుబంధం ఏర్పడాలి. ఈ రష్యన్ సెంటర్ ఈజ్ ఎ ప్రాపగాండా సెంటర్. దాంతో మనకొద్దు సంబంధం. హ్మ్. ఇంకేమున్నాయి తెలుసుకుందామంటే మా ఇంటికి దగ్గరగా మ్యాక్స్ ముల్లర్ భవన్ ఉండేది. హ్మ్. ఒక 20 నిమిషాలు వాక్‌తో నారాయణగూడ నుంచి అక్కడికి వెళ్ళిపోవచ్చు. 25 మినిట్స్ వాక్. సో, నేనక్కడికి వెళ్ళాను. ఇది జర్మన్ నేర్పిస్తారా? నేను చేరొచ్చా? హ్మ్. నీ వయసెంత అన్నారో అడిగారు. చెప్పాను. లేదు, 16 ఏళ్ళు నిండకపోతే మేము నేర్పియము భాష అన్నారు. అదేంటి మీ జర్మనీలో 16 ఏళ్ల దాకా ఎవరు జర్మన్ మాట్లాడరా అని అడిగాను. నాకు కోపం వచ్చింది, ఆళ్ళకి కోపం వచ్చింది. ఈ స్టూపిడ్ రీజన్ వాళ్ళు చెప్పటం. హ్మ్. ఐయామ్ ఇంట్రెస్టెడ్. ఐ కేమ్ టు లెర్న్ ది లాంగ్వేజ్. లాంగ్వేజ్ నేర్పియటానికి భాషకి ఏజ్ లిమిట్ ఎట్లా? పుట్టినోడల్లా నేర్చుకుంటాడే నేటివ్ లాంగ్వేజ్‌గా. హ్మ్. సో, మాసప్ ట్యాంక్‌లో ఫ్రెంచ్ నేర్పించే సెంటర్ ఉంది. అక్కడికెళ్ళి కనుక్కోవచ్చు. వై డోంట్ యూ గో దేర్ అని నన్ను పంపించారు. ఐ వెంట్ దేర్. ఐ జాయిన్డ్ ది అలియాన్స్ ఫ్రాన్సైస్ when I was just finishing class 10. హ్మ్. And I joined and I learnt the language. నేను క్లాస్‌లో ఎప్పుడు ఫ్రెంచ్ మాట్లాడేవాడిని కాదు. చిన్నపిల్లోడిని. హ్మ్. నాతో ఉన్న వాళ్ళందరూ నాకంటే చాలా సీనియర్సు. ఇద్దరు గాంధీ మెడికల్ కాలేజ్‌లో ప్రొఫెసర్సు, ఒకళ్ళిద్దరు ఐఏఎస్ ఆఫీసర్సు, కొంతమంది ఇంజినీర్సు, సైంటిస్ట్సు. Very modern minded people, if they wanted friendships, they went to a place like this. ఓకే. హ్మ్. 1983, 84, 85, 86 ఆ టైం సంగతి నేను చెప్పేది. ఓకే. సో, I had those who would be very friendly, senior mentor types. ఫస్ట్ క్లాస్ అయిపోయింది. అంటే ఫస్ట్ సెషన్ అయిపోయింది. 3 మంత్స్ ఎంతో. ఇక మానేయచ్చులే అన్నారు మా నాన్నగారు. ఇక ఇంటర్మీడియేట్ స్టార్ట్ అవుతుంది. సో, ఆ విషయం మా టీచర్ గారికి, చైతన్య రెడ్డి గారికి చెప్తే, ఆయన మా ఇంటికొచ్చి మా నాన్నగారిని కన్విన్స్ చేశాడు. హి షుడ్ కంటిన్యూ. ఓకే. అలా ఐ కంటిన్యూడ్. అండ్ నేనెప్పుడు యాస్ ఐ సెడ్ ఐ నెవర్ స్పోక్ మచ్ ఫ్రెంచ్. ఐ వాస్ నాట్ బ్యాడ్ ఎట్ ఇట్, బట్ ఓకే. ఐ వాస్ నాట్ యాహ్! వెరీ గుడ్ ఐదర్. మీకు జర్మన్ మేజర్ అంటే జర్మన్ యువర్ ఫ్రెంచేనండి. ఇన్ ద సెన్స్ దట్ ఐ టాట్ ఇట్ ఆల్సో. ఒకరోజు మా టీచరు ఓకే. ఆహ్, ఎప్పుడు నేను క్లాస్‌లో ఫ్రెంచ్ మాట్లాడకపోతే నిన్ను బయట నుంచోబెడతా, కిటికీలోంచి ఇనాలి నువ్వు క్లాసులని హ్మ్. ఆయన తమాషా బెదిరింపులు చేసేవారు. హ్మ్. అలాంటిది ఆయన ఓ రోజు పిలిచి, "డూ యూ వాంట్ టు టీచ్" అన్నారు. హ్మ్. జస్ట్ ఇంటర్ అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ డిగ్రీ ఇంకా కాలేదు. హ్మ్.
I said, wonderful. And I joined, and I actually learned French while I was teaching it. Hmm. Um, German, I joined while I was teaching French. I did more German than French. Kani, seit langem habe ich nicht die Möglichkeit, auf Deutsch zu sprechen. ఓకే. Also, Hmm. also alles verschwunden. ఓకే. Um, అవకాశం భాష, if it has to be alive, you have to practice it. Hmm. నేనేమో French, I went to Pune, did German, Mittelstufe 3 and so on. ఓకే. So reasonably high standard of the language. ఓకే. అప్పుడు Mittelstufe ఇంట్రెస్ట్. ఓకే. was Mittelstufe 3 was supposed to be very good. You ఓకే. would, ఇప్పుడు 6 A1, A2, B1, B2, C1, C2 సిస్టమ్ ఉంది. I think it may be close to C1. I C1 I ఈజ్ can't say that classify, but it may be close to C1. ఓకే. నాకు B1 తర్వాత నాకు డిఫికల్ట్ అయిపోయింది. నేను జర్మనీలో ఉంటున్నా కూడా మైన్ ఈజ్ ఎ బట్లర్ జర్మన్ అంటాం కదా, అలాగే అక్కడే ఉండిపోయింది. బికాజ్ ప్రొఫెషన్లో జర్మన్ ఇంగ్లీష్లోనే వాడతాం కాబట్టి ఏదో జనరల్ కన్వర్జేషన్స్ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం జర్మన్లో. Right, right. So my German is almost gone, except when Yeah. I set up a business of soft skills training. దాంట్లో భాగంగా నేను I would teach German. ఓకే. But it's French, which is like a mother tongue to me, not German anymore. నాట్ జర్మన్. నౌ యు ఆర్ మోర్ విత్ ఫ్రెంచ్, యు ఆర్ గుడ్ ఎట్ ఫ్రెంచ్. అంటే అప్పుడు బాగానే వచ్చేదండి జర్మన్, బట్ ఓకే. సో మీ నుంచి it's what 25 years of no speaking the language. అండ్ మీ నుంచి ఇది మీ అబ్బాయికి అరుణ్కి వచ్చినట్లుంది. ఆయన చాలా లాంగ్వేజెస్ లో ఇప్పుడు ఎక్స్పర్ట్ అయిపోయినట్టున్నారు. హౌ మెనీ లాంగ్వేజెస్ డస్ హీ స్పీక్ ఇప్పుడు? యాక్చువల్లీ ఒక 3 ఏళ్ల క్రితం 9 భాషలు, కానీ ఇప్పుడు 6. నార్వీజియన్ నేర్చుకుని నార్వీజియన్ లో స్పీచ్ ఇచ్చాడు విత్ నార్వీజియన్స్ అటెండింగ్. అట్లాంటిది టచ్ లేదు, పోయింది. ఐఎమ్ స్ట్రగ్లింగ్ విత్ వన్ జర్మన్. జర్మన్ టేక్స్ లైఫ్ లాంగ్. ఇక్కడ ఒక సెటైర్ చెప్తారు, జర్మన్ ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు బట్ జర్మన్ టేక్స్ లైఫ్ లాంగ్. వన్ లైఫ్ టైమ్ ఇస్ నాట్ ఎనఫ్ ఫర్ జర్మన్ అని చెప్తారు. ఓకే. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ లాంగ్వేజ్ అండి. ఇట్స్ ఫ్యాసినేటింగ్ బట్ ఇట్స్ ఎ ఛాలెంజింగ్ లాంగ్వేజ్. ఓకే. సో కానీ ఆ టైంలో ఇట్ వాజ్ ఎ విండో టు ద వరల్డ్. ఇట్ ఓపెన్డ్ అప్ థింగ్స్. ఇట్ ఇంట్రడ్యూస్ us to literature. It gave friendships of the kind that you cannot imagine. ఓకే. అవన్నీ ఈ ఫ్రెంచ్ అండ్ జర్మన్ కల్చరల్ ఇన్స్టిట్యూట్స్ కారణంగా జరిగాయి. ఓకే. My internationalization happened while I was a full-time resident of Hyderabad. నేను బయటకు వెళ్ళి మారిందేం లేదు. నేను మన దేశంలోనే ఒక కొత్త అండర్స్టాండింగ్ ఆఫ్ ద వరల్డ్ వచ్చేసింది బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పోజర్. హైదరాబాద్ లో యాక్సెస్ కూడా ఉన్నది. బికాస్ ఆఫ్ హైదరాబాద్ లో ఉండటం వల్ల మీరు బహుశా విజయవాడలోనే ఉండుంటే కొంచెం యాక్సెస్ తక్కువ ఉండేది. హైదరాబాద్ గేవ్ దట్ ప్లాట్ఫామ్. ఓకే. సో అరుణ్ ఇప్పుడు ఏం చేస్తున్నారండి ఇప్పుడు? Arun spent a lot of time learning languages. First STEM subjects లో ఉన్నాడు, science popularization. Then he moved to languages. Then after coming here, but he was already oriented that way. He said he wants to do music. తను మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ కూడా ప్లే చేస్తారు కదా, సాక్సాఫోన్. మా ఇంట్లో ఎప్పుడు కింద చూసుకోవాలి ఏ ఇన్స్ట్రుమెంట్ తగులుతుందని, ఏం తగులుతుందా అని. ఎగ్జాక్ట్లీ. తను he started BA in music. ఓకే. సో హీస్ ప్రొఫెషనల్ గా మ్యూజిక్ ఈ 3 ఏళ్ళు ఈ డిగ్రీ చేసి తర్వాత లా చేస్తాను. ఓకే. అంటే he got various admissions. Law and music honors degree కూడా అడ్మిషన్ వచ్చింది. కానీ then you stop enjoying life కదండి. 2 డిగ్రీలు ఒక్క 3 ఏళ్లలో 4 ఏళ్లలో చేయాలంటే అది కూడా లా అండ్ మ్యూజిక్ చాలా హెవీ కదా సబ్జెక్ట్స్ కూడా.
చేసేవాళ్ళు ఉన్నారు. ఇట్స్ ఓకే. అంటే తను చేరింది కూడా ఈజ్ ఎ వెరీ కోవెటెడ్ కోర్స్. హీ గాట్ ఎ స్కాలర్‌షిప్. ఓకే. తనకి ఫార్మల్‌గా మ్యూజిక్ ట్రైనింగ్ లేదు, ప్రవేశం లేదు. యూట్యూబ్‌లో నేర్చుకున్నాడు. ఓకే. But when he performed for them, హ్మ్. they offered him a scholarship. ఓకే. So it's working well for him. I don't think he will stick with it for life. ఓకే. ఈ 3 ఏళ్ళు డిగ్రీ చేసి then he was saying, I want to learn teaching and also law. But ఓకే. life is that కదండీ. యాహ్! As you go, you decide what you want to do. And in the West, it is possible. యెస్. 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 యాహ్! మీరిప్పుడు అంటే ఇక్కడ ఆస్ట్రేలియాలో మీకేమన్నా ఫుల్ టైమ్ ప్రొఫెషన్, యాక్టివిటీ, బిజినెస్ ఉన్నారండి? మీకు మీ 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 యాక్ I have been doing business consultancy for ages, యెస్. even యెస్. when యెస్. I'm just continuing. The base is here. ఓకే. ఓకే. ఇప్పుడు మీరక్కడ ఆ యాక్టివిటీలో బిజీగా ఉన్నారు ఇప్పుడు గూడా. ఇప్పుడు గూడా In ఉన్నారు. this year also, I think I will continue from here. ఓకే. నేను ఏ దేశంలోనూ 5 ఏళ్ల కంటే ఎక్కువ లేను. అంతేనా? ఇంగ్లాండ్‌లో 7 ఏళ్ళు ఉన్నాను ఒకప్పుడు. బట్ ఓకే. ఐమ్ థింకింగ్ విచ్ కంట్రీ వి షుడ్ మూవ్ టు అని. ఓహ్! గ్రేట్. ప్రపంచం. న్యూజిలాండ్ ఈస్ నాట్ ఫార్. అండ్ యాహ్! దెన్ సో మెనీ అదర్ కంట్రీస్ ఆర్ వెయిటింగ్ టు బి ఎక్స్‌పీరియన్స్డ్. ఓకే. ఓకే. దట్స్ గ్రేట్. చాలా జాపనీస్ నేర్చుకుని ఉంటే నేను కొంతకాలం నేర్చుకున్నా జాపనీస్. ఓహ్! పరీక్ష జాపనీస్. పాస్ అయినప్పుడు మై నాలెడ్జ్ ఈస్ జీరో. ఓకే. నేర్చుకుంటున్నప్పుడు జీరో. పరీక్ష పాస్ అయినప్పుడు జీరో. ఓకే. పరీక్ష ఎట్లా రాయాలో తెలిసి పాస్ అయ్యాను అంతే. అదొచ్చుంటే జపాన్ వుడ్ బి ఎ గుడ్ ప్లేస్ టు గో స్టే ఫర్ 3, 4 ఇయర్స్. యెస్. విల్ సీ. ఓకే. సైమల్టేనియస్‌గా మీ 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 యొక్క ప్రొఫెషన్ అయితే ఫైటింగ్ అగైన్స్ట్ డైట్ గురూస్, ఫేక్ బాబాస్, క్వాక్స్ మీదైతే అదైతే గట్టిగా నడుస్తుంది. That is about promoting the rational outlook, and that can continue.